అందరికీ నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే సాధారణంగా మనం పేదవారు, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు, ధనవంతులు, రిచ్ పీపుల్, పూర్ పీపుల్ అంటూ వింటూ ఉంటాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా వివిధ సంక్షేమ పథకాలని అమలు చేయాలంటే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు, పేదవారు ఇంత ఆదాయం ఉండాలి, ఇంత ఆదాయం కంటే ఎక్కువ ఉంటే ఈ పథకానికి అర్హులు కారంటూ ప్రభుత్వం కూడా ప్రకటిస్తూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి మరి పేదవారంటే ఎవరు, మధ్యతరగతి వారంటే ఎవరు, ధనవంతులు అంటే ఎవరు అనేటువంటి అంశాలపై వరల్డ్ బ్యాంక్ అయితే ఒక క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించి ఇక్కడ ముఖ్యమైన విషయాలు చూద్దాం. నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు అంటే ఎవరు, నెలవారీ ఆదాయం ఎంతుంటే మధ్యతరగతిలో ఎన్ని వర్గాలు ఉంటాయి, నిరుపేదల ఆదాయం ఎంత, వీటిపై ప్రపంచ బ్యాంక్ అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చింది. చూద్దాం. నెలకు 20,000 లోపు ఆదాయం ఉంటే నిరుపేదలు అనే కేటగిరీకి చెందుతారట. 20,000 నుంచి 40,000 ఉంటే దిగువ మధ్యతరగతికి చెందిన కేటగిరీకి చెందుతారు. నెలకి 40,000 నుంచి 1,00,000 వరకు ఆదాయం ఉంటే మధ్యతరగతి కేటగిరీకి చెందుతారు. నెలకు 1,00,000కు పైగా ఆదాయం సంపాదిస్తుంటే ఎగువ మధ్యతరగతికి కేటగిరీకి చెందిన వారు అవుతారు అని వరల్డ్ బ్యాంక్ అయితే ఇక్కడ ప్రకటించింది. తర్వాత ఇక 20,000 లోపు ఆదాయం ఉన్న వారిని నిరుపేద వర్గానికి చెందిన వారిగా పరిగణించాలని పేర్కొంది. గతంలో కంటే మెరుగైన ఆర్థిక పరిస్థితి. గతంలో నెలకు 20,000 నుంచి 40,000 లోపు ఉన్న వారిని మధ్యతరగతిగా, 40,000 నుంచి 60,000 లోపు ఉన్న వారిని ఎగువ మధ్యతరగతిగా, 10,000 నుంచి 20,000 లోపు ఉన్న వారిని దిగువ మధ్యతరగతిగా పరిగణించేవారు. 10,000కు తక్కువగా అంటే నెలకు ఆర్జించే వారిని నిరుపేదలు, అల్పాదాయ వర్గాలుగా గుర్తించేవారు. ఇప్పుడు మాత్రం 20,000కు తక్కువగా ఉంటే నిరుపేదలకి వర్గానికి చెందుతారు అంటూ ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. మరి జాతీయ తలసరి ఆదాయాన్ని బట్టి ఈ అంచనాలు వేసి ఈ విధంగా కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. 50% కంటే తక్కువ ఆర్జించే వారిని మాత్రం నిరుపేదలుగా, అంటే తలసరి ఆదాయంలో 50% కంటే తక్కువ ఆర్జించే వారిని మాత్రం నిరుపేదలుగా అభివర్ణించాలని ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అయితే పేర్కొంది. ఇక్కడ చూస్తే భారతదేశం మాత్రం దిగువ మధ్య ఆదాయ అర్జన కలిగిన దేశాల జాబితాలో ఉంది. అంటే ఎక్కువ ధనవంతమైన దేశంకి చెందిన జాబితాలో అయితే లేదని ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అయితే తెలిపింది. దిగువ మధ్య ఆదాయ సంపాదన కలిగిన దేశాల జాబితాలో భారతదేశం ఉంది అని ప్రపంచ బ్యాంక్ అయితే ప్రకటించింది. ఇది వర్గీకరణకు సంబంధించి ధనవంతులు, పేదవారు, పూర్ పీపుల్ మొదలైన వర్గీకరణకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన క్లారిటీ. మరి దీని ప్రకారం ప్రభుత్వం మరి సంక్షేమ పథకాలకు కూడా ఒకవేళ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అప్డేట్ నచ్చితే, ఈ ఫ్యాక్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.